హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఫేస్బుక్లో ఒక వీడియో ఒకటి షేర్ చేశాను. ఆ వీడియో ఒక చిన్న పిల్లని మరి వాళ్ళ మమ్మీ అనుకుంటా కొడుతుంది. చాలా దారుణంగా కొట్టి మొత్తం ఈడ్చుకెళ్ళిపోతుంది ఆ పాపని. అది చూసి నాకు చాలా అంటే చాలా బాధ వచ్చింది. మా అందరం కూడా పిల్లలతో ఉన్నవాళ్ళమే. సో పిల్లల మీద ఏదైనా కోపం ఉంటే ఒక 4 తిట్టచ్చు, కొట్టచ్చు, కొట్టకూడదని నేను అనట్లేదు. వాళ్ళు ఎంతవరకు తట్టుకుంటారో అంతవరకు చేయాలి తప్ప మనం దాన్ని హద్దు మీరి చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రేపొద్దున ఎట్నుంచి ఏదొచ్చి ప్రాణం మీదకి వచ్చినా కూడా అది ఆ తల్లిదండ్రులకే నష్టం. అది ఈరోజు వాళ్ళు అవ్వచ్చు, రేపొద్దున మనం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరి బాధ అయినా ఒకటే, ఎవరి సమస్య అయినా ఒకటే. అందుకనే నాకు కొంచెం మనసుకు చాలా బాధ అనిపించి నేనే వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో నేను ఫేస్బుక్లో ఆల్రెడీ వచ్చిన వీడియో నేను షేర్ చేశాను. సో నేను ఇప్పుడు చేసిన ఈ వీడియో కూడా ఒకసారి అందరికీ షేర్ చేయండి. అది పోలీసులకి చేరే వరకు కూడా షేర్ చేయండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే ఈ మధ్యన అసలే తల్లిదండ్రులకి పిల్లలకి ఎఫెక్షన్స్ చాలా తగ్గిపోయి ఈ రోజుల్లో. అవేంటి సోకాల్డ్ ఏంటంటారు, ఆ ఎథిక్స్, తల్లిదండ్రుల మీద పిల్లలకు ఉండేటటువంటి విలువలేంటో, పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉండే విలువలేంటో చాలామందికి, అంటే అందరికీ నేను అన్ను, కొంతమందికి తెలియట్లేదు, ఇలాంటి వాళ్ళకి తెలియట్లేదు. సో అందుకని ఏంటంటే మనం వాళ్ళు ఎక్కడో ఏంటో మనకి అది పూర్తిగా తెలియదు. ఆ అమ్మాయి ఆ పాపను కొడుతోంది, కానీ ఆ పాప అమ్మ 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 అని చాలా చాలా అంటే చాలా ఏడుస్తుంది. అందుకని నా మనసుని కదిలించింది అది. అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియోని, నేను షేర్ చేసిన వీడియోని, లేదంటే నా ఫేస్బుక్లో పవన్ సమయమంత్రి అని కొడితే నేను షేర్ చేసిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, సో దాంట్లో ఒక చిన్నపిల్లను కొట్టేటటువంటి వీడియో ఉంటుంది. మేబీ ఒక 10 years బిలో పాపకి. ఆల్రెడీ కొంతమంది చూసుంటారు, ఇంకా ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి ఫేస్బుక్లోకి వెళ్ళి పవన్ సమయమంత్రి అని ఒకసారి సెర్చ్ చేయండి. నేను షేర్ చేసినవన్నీ కూడా వస్తాయి. సో ఆ వీడియోని మాత్రం పర్టిక్యులర్గా తీసుకుని, సో మీ వాట్సాప్ గ్రూపుల్లో చేస్తారో ఏం చేస్తారో మొత్తం అన్ని గ్రూప్స్కి కూడా దయచేసి సెండ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఎవరి బాధ అయినా ఒకటే అండి. నేను 2 ఆడపిల్లలతో ఉన్నాను, నాకు 2 ఆడపిల్లలు. సో ఎవరి పాప అయినా ఒకటే, ఎవరి పిల్లలైనా ఒకటే. దెబ్బ కొడితే ఎవరైనా అమ్మ అని అంటారు, కానీ ఇంకోటి ఏమన్నారు కదా. సో ఆ అమ్మ అని తలుచుకుంటేనే ఎంతో ఇది కదా. అలాంటిది ఆ అమ్మాయి అన్ని చిత్రహింసలు పెడుతుంటే ఆ పాపని, ఇంకా అది ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరు రైటర్? సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేస్తారని చెప్పని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.